వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీరాముడు ఆశీస్సులతో ప్రజలకు సకల శుభాలు కలగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. కింజరాపు విజయ మాధవితో కలిసి శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని నిమ్మాడ గ్రామంలో ఉన్న రామాలయాన్ని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి ఆలయం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారితో పాటు పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధి సూరంగి రాజావారి కోట ఆవరణలో సోమవారం విద్యార్థులను తీసుకుని వెళ్తున్న ఆటో బోల్తా పడింది. పురుషోత్తమపురం ఎస్ఎన్పేట నుండి ఇచ్చాపురం పట్టణంలో హెబ్రాన్ మిషన్ స్కూల్ విద్యార్థులను తీసుకుని వస్తున్న ఒక ప్రైవేట్ ఆటో బోల్తా పడింది. సూరంగి రాజావారి కోట ఆవరణలో ఒక లారీని ఓవర్ట్రాక్ చేస్తున్న సమయంలో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఆటోలో 15 మంది దాకా చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 3 చిన్నారులకు గాయాలవ్వగా వారిని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో పరిమితికి మించి చిన్నారులను ఎక్కించటం, వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా టెక్కలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మెలియాపుటి మండలంలోని ఏ కేటగిరీ గ్రామం అయినటువంటి అడ్డివాడ గ్రామం నందు గ్రామ కమిటీని ఏర్పాటు చేసి గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సునందు నాటుసారా వలన కలిగే అనర్థాలను తెలుపుతూ చట్టపరమైన శిక్షల గురించి తెలపడమైనది. ఈ గ్రామ కమిటీ వలన నాటుసారా రహిత గ్రామంగా ఏర్పాటుకు కృషి చేయాలని గ్రామ దత్తత అధికారి మరియు పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కోట కృష్ణారావు తెలిపారు. ఈ గ్రామ కమిటీకి చైర్మన్ గా గ్రామ సర్పంచ్ బెజ్జి పాపారావు, విఆర్ఓ లలిత, పంచాయతీ సెక్రటరీ అంగూరు మోహన్ రావు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, యువజన నాయకుడు చంద్రగిరి గంగయ్య, మహిళా పోలీస్ అరుణ సభ్యులుగా ఉంటారని కృష్ణారావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం ఆకాశలకవరం గ్రామ పంచాయతీలో శ్రీ 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 ఉమా మల్లికేశ్వర స్వామి దేవాలయంలో వెలిసి ఉన్న శ్రీ సీతారాముల దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ధర్మకర్త సుగ్గు ఎండయ్యరెడ్డి, గ్రామ పెద్దలు భాస్కర్ నాయుడు, చిన్నారెడ్డి దంపతులు మరియు దేవాలయం పురోహితులు లోకనాథం సర్వేశ్వరరావు, శంకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణ మహోత్సవం మరియు శ్రీరాముల వారి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోటబొమ్మాలి ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుగ్గు పుణ్యావతి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వైస్ చైర్మన్ మరియు ఆకాశలకవరం గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంగారు బంటుపల్లి గ్రామంలో వెలసియున్న శ్రీ కోదండ రామాలయంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు దంపతులు సోమవారం శ్రీ సీతారామచంద్ర కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నమస్కారం చేసుకోండి. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు ఆ నీళ్లు వేస్తా ఈ కలసలో పడిపోకండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూర్ణమయాదేవ పరిపూర్ణదుఃఖదే అనయా ధ్యానావాసనాది యథాశక్తి నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమానస్య స్వామిన హోపాక్షేపాల పరమేశ్వరస్యాపరి శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. అలా గణపతికి పూజ చేస్తూ ఉండాలి. ఆవాహయామి నవరత్నగిరిగా షోడశ మహాసనార్థం పుష్పాక్షరాం సమర్పయామి. ఓం స్వకేశారోహ స్వభయంతే ముఖం మమ ముఖం హిమశోభయ భూయాగం సంచరతం గురు యామాహర్జనకే సిద్ధాయి కామాయాన్యై ఇమాంతాపయేహమగేన సహస్రదా లక్ష్మస్వామికి ఆనందిస్తున్నాను. ఓం యామాహర్జనకే సిద్ధాయి కామాయాన్యై ఇమాంతాపయేహమగేన సహస్రదా స్వామిమయేన ముదోమాఘమ ప్రేరస్య ధూభాయోస్యేత్వ యారాస్తం విపరేతన. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఈఆర్ మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ సీతారామచంద్రుల కళ్యాణం జరిపించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని కపాసుకుద్ది గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ మరియు టీ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సముద్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో సేకరించిన తాబేళ్ల గుడ్లను సోమవారం పొదిగిన 417 తాబేళ్ల పిల్లలను అటవీశాఖ సిబ్బంది రాఘవయ్య ఆధ్వర్యంలో సముద్రంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా రాఘవయ్య మాట్లాడుతూ సముద్ర తాబేలు వలన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాగే సముద్ర తాబేలు రక్షించినట్లయితే సముద్రంలో జీవిస్తున్న జీవరాశులన్నింటికీ కాపాడినట్లే అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్ గార్డ్ రవికుమార్, కేంద్రం సిబ్బంది పరిమెళ్ల వల్లభరావు, కుమారస్వామి, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని, కేవలం 10 నెలల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు నరసన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి అన్నారు. పోలాకి మండలంలోని పలు గ్రామాలు డోల పంచాయతీ పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 6 కోట్ల అంచనా వ్యయంతో 6 కిలోమీటర్ల బీటీ రోడ్డు మరియు డిపిఎన్ రోడ్డు నుండి కేసీ రోడ్డు వయో చెల్లాయి వలస, ఓదిపాడు, చీడివలస వరకు 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతున్నారని, విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు అందించడమే ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రతిదీ అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు వలివేటి శ్రీదేవి అన్నయ్య జయరామారావు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి శ్రీ స్వామివారి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,01 రూపాయలను ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీకి అందజేశారు. తదుపరి ఆలయ ప్రధాన అర్చకులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.